ప్రయత్నం హల్లెలూయా. మంజుల ఆంటీ మన మధ్య లేకపోవడం అది ఫస్ట్ మన దురదృష్టం. ఇక్కడికి నేను రావడం చాలా పెద్ద ఆశ్చర్యకరం. నేను ఇక్కడ నిలబడిన అంటే నాకు అర్హత లేదు. ఇక్కడ నిల్చోవాలంటే అర్హత ఉండాలి. కానీ దేవుడు నాకు ఆ కృప అసలనే ఇచ్చిండు. మంజుల ఆంటీ వల్ల, విజయ్ ఆంటీ ప్రేయర్ వల్ల నేను ఇక్కడికి వచ్చినప్పుడు ముండ్ల మీద కూర్చున్నట్టుగా ప్రవర్తించిన. ఎట్లా అంటే వీళ్ళేది చెప్పేది వాక్యం వెళ్ళిపోవాలి. కానీ ఎప్పుడైతే మంజులాంటి చెప్పిన వాక్యం నాకు ఇప్పటికీ గుర్తు. ఏలియా ప్రవక్త ఎలా అయితే తడిపి ఆయన ఎలా అయితే నా జనము నీ జనము ఇశ్రాయేలు దేవుడు అని ఎలా అయితే వాక్యం చెప్పి ప్రార్థన చేసి మా పితరుల దేవుడు అని ఎలా అయితే ఆయన అమ్మ వాక్యం భాషమ్మ గారి వాక్యం చెప్పి ఎలా అయితే అది ఇప్పటికీ నాకు గుర్తు. నేను ఇప్పటికీ నాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను చాలా కోల్పోయినా, సమ్ ఇయర్స్ చాలా కోల్పోయినా ఫ్యామిలీ పరంగా చాలా అసలు చెప్పుకోలేని సమస్యలు కూడా నేను ఎదుర్కొన్నా. బ్రదర్ ఆ రోజు కానుకల విషయంలో కూడా చెప్పింది, ఇవ్వండి నన్ను అడగండి అని దేవుడు అన్న విషయంలో నేను అలా దేవునికి సొమ్ము కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. అప్పుడు దేవుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక చోట ఉండి ఏం కోల్పోయినా ఏమీ దక్కించుకోలేకపోయినా అర్థం. తర్వాత మా అత్తయ్య 7 years 8 years ఆమె చూసుకున్నాక మా మమ్మీ దగ్గరికి వచ్చినాం. మా మమ్మీ దగ్గరికి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఆశీర్వాదం ఏంటంటే వాక్యం. ఫస్ట్ నాకు ఇచ్చినది వాక్యం. నువ్వు అడుగుడి నేను ఇస్తాను ఎలా అయితే ఉందో ఎవ్రీడే మార్నింగ్ నా కంఠ స్వరాన్ని దేవునికి ఎలా అయితే మూత మోగించుకున్నానో అలా దేవుడు నా ప్రతి జీఎస్ కాల్స్లో నేను మెంబర్షిప్ని అక్కడ నేను ఒక వాలంటీర్గా జాబ్ చేసిన, స్క్వేర్గా ఉన్న టీమ్ లీడర్గా. అక్కడ బిషప్ వచ్చి ప్రేయర్ చేసి ఏమన్నాడంటే, అమ్మ నీ ప్రార్థనే తప్ప ఎవరి ప్రార్థన వినడు అంటే అప్పుడు నాకు పాస్టమ్మ గారు గుర్తొచ్చింది. ఏమని ఏలియా ప్రవక్త ఎలా అంటే నాకు అప్పుడు అనిపించింది, అంటే ఎవరో చేస్తే వినడం ఏంటి దేవా, నేను చేస్తే వినవా? నేను మనిషిని కాదా, నీ కుమార్తెని కాదా, నీ స్వరూపంగానే చేసుకున్నావు కదా అని అప్పుడు దేవుడిని అడగడం స్టార్ట్ చేస్తే నా ఫ్రెండ్స్ని మార్చిండు. ఫస్ట్ నా వల్ల నా ఫ్రెండ్స్ మారిండు, రిలేటివ్ చాలామంది మారినాక అప్పుడు నేను అనుకున్నా చాలు నాకు ఇంకేం కావాలనిపించింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక దేవుడు చాలా డోర్స్ ఓపెన్ చేసింది నాకు ఇక్కడ. ఇంకా నేను చాలా డిప్రెషన్లో కూడా ఉండే కొద్ది రోజులు. మళ్ళీ దేవుడు నన్ను లేవనెత్తిండు. రీసెంట్గా నేను 2.5 months వేరే వర్క్ విషయంలో వెళ్ళిన. అక్కడ నేను డెవిల్ స్పిరిట్స్ ఎక్కువ అనుభవించిన. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళ ఇంట్లో శుద్ర పూజలు అయినా నేను భరించుకొని వాళ్ళ ఇంట్లో పేషెంట్ని చూసుకోవడం, కుకింగ్ వర్క్ చేయడం. అంటే నువ్వు వచ్చి ఇక్కడ అంటే మనకు తెలిసిపోతుంది కదా అటాక్ చేసి నువ్వెవరు, ఎందుకు వచ్చినావు, ఇక్కడ ప్రార్థన ఎందుకు చేస్తున్నావు. సర్పము ఎదురొచ్చే సర్పము తలదించుకొని పాకి పక్క నుంచి వెళ్ళిపోతున్నట్టు కళ వచ్చింది. వెంటనే లేస్తే అక్కడ పెద్ద పెద్ద తేళ్ళు జర్రీలు ఇక్కడైతే రావు కదా, అలాంటి ఎందుకు వచ్చినాయి దేవా అనుకున్నా. కానీ నాకు ఏది ఒకటి ఏం చేయలేదు, ప్రతిదీ ప్రార్థన. ఈ సంవత్సరంలో నేను ఎన్ని ఎదుర్కొన్నానో అంటే ఫ్యామిలీ పరంగా, అటు బయట ఫ్రెండ్స్ పరంగా, జాబ్ కూడా మాకు ఫైనాన్షియల్గా చాలా అనుభవించినాం. ఎట్లా అంటే అది చెప్పలేము. మమ్మీ నేను అసలు ఎవరిని అడిగినా మన ఎంపీ పుట్టట్లేదు మాకు. అయినా దేవుడు నేను జాబ్ చేస్తుంటే అప్పుడు మాకు డోర్స్ ఓపెన్ చేసిండు. అందుకు దేవుడికి నేను కృతజ్ఞత. చాలా నాకు కూడా ఎన్నో ఎదుర్కొన్నా. అంటే రోడ్డు మీద వెళ్ళడం, యాక్సిడెంట్స్ అవ్వడం అనుకోకుండా నా పక్క నుంచి నాకు తాగాల్సింది ఇంకోళ్ళకి దాటింది, నాకు రావాల్సిన దెబ్బలు వాళ్ళకి దాటింది. ఇలాంటివన్నీ ప్రతిదీ దేవుడు ఆయన నిజంగా అరచేతిలో నన్ను చెప్పుకొని కాచి కాపాడలేదు. అందుకు ఈ సంవత్సరం దేవునికి నేను చాలా కృతజ్ఞత ఉన్నా. నేను ఒకటే అడుగుతా, దేవా నేను ఏ తప్పు చేసినా నన్ను సరిచేయి, శిల్పి చేతిలో ఎలా చెక్కుకుంటావో నన్ను చెక్కుకో అని దేవుడికి మొరపెట్టిన. అందుకు దేవుడికి నిజంగా కృతజ్ఞతలు, వందనాలు. మీ అందరికీ కూడా ఈ సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ.